ఇవాళ 28వ తారీఖు, ఇవాళ 28, రేపు 29, రేపు క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. దేని మీద క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అంటే ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసము రేపు కూర్చుంటారు, కూర్చొని డిస్కస్ చేస్తారు. అయితే ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చేది బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా ఇద్దాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఏ రకంగా ఇద్దాము అనే దాని మీద చర్చ వస్తుంది. ఈ చర్చ మరి ఇప్పుడు ఎందుకంటే బిల్లు పాస్ అయ్యే పరిస్థితి లేదు, అది చట్టంగా మారేటువంటి అవకాశం లేదు, అది అలా పెండింగ్ పెట్టారు. ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది, అది మూలకు పడేసారు, దానికి దుమ్ము పట్టింది, అది దాన్ని దులిపేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. సో బిల్లు అటకెక్కింది, ఇక్కడ ఆర్డినెన్స్ కూడా అటకెక్కింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అనుకుంటున్నారు జీవో తీసుకొద్దాము, జీవో తీసుకొచ్చేసి ఈ 42% రిజర్వేషన్ ఇస్తూ ఈ లిస్టుని ఈసీకి ఇచ్చేదాము, ఈసీ ఎన్నికల స్కెడ్యూల్ ఇస్తుంది, ఆ స్కెడ్యూల్ తర్వాత ఎవరైనా కోర్టుకు పోయిరనుకో ఈ 42% దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుకు పోతే ఇక మనం తప్పని పరిస్థితిలో పార్టీల పరంగా ఇద్దాము అన్నటువంటి ఒక ప్రపోజల్ తోటి రేపు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక జీవో వస్తుంది, నిర్ణయం తీసుకుంటారు అన్నమాట. అయితే 100% ఇక్కడికి ఎవరో కోర్టుకు పోరు, ఈ కోర్టుకు పోయేది కూడా కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం పోతందుకు ప్రయత్నాలు చేస్తారు. నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే నష్టం ఎవరికి అవుతుంది ఎక్కువ అంటే రెడ్డి సామాజిక వర్గానికి అవుతుంది. ఆ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అందుకని ఏం చేయాలని చెప్పేసి ఇట్లా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి మాట అది ఓపెన్ సీక్రెటే. సో కాబట్టి ఈ 42% రిజర్వేషన్ చట్టం పరంగా వచ్చేటువంటి అవకాశం లేదు, పార్టీల పరంగా ఇద్దామనేటువంటి చర్చ తీసుకొస్తారు. దానికోసం రేపు మీటింగ్ పెట్టుకుంటారు, క్యాబినెట్ మీటింగ్. దాంతోపాటు రేపు 30 నుంచి అసెంబ్లీ ఉన్నది. ఈ అసెంబ్లీలో కూడా ఇక్కడనేమో ఈ రకంగా బీసీలకు సంబంధించింది. ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద చర్చ అవుతుంది. అయితే ఇప్పటికే దీన్ని మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంది, ఇప్పుడు కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చ చేస్తాము. ఫైనల్గా ఏం కంక్లూజన్ చేయాలి, దాని మీద అంటే చర్యలకు ఉపక్రమించాలనా, అంటే కేసు నమోదు చేసి ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి దాని మీద సినిమా నడిపించాలనా, చర్చ చేసి పక్కకు పెట్టాలనా, ఏం చేయాలి? గతంలో విద్యుత్ కొనుగోళ్ల మీద కూడా ఓ కమిషన్ వేసారు, అది రిపోర్ట్ ఇచ్చింది, అది పక్కకు పెట్టి దాన్ని బయటకు కూడా తీస్తలేరు, అది అట్లా మూలకు పడేసారు. మరి దీని మీద ఏం చర్చ చేద్దాం అంటున్నారు. అందులో ఏదో అలా దొరకబడదామని ప్లాన్ చేసారు, అందులో ఏం దొరకలేదు, దాన్ని పక్కన పడేసారు. ఇప్పుడు దీంట్లో ఏమైనా దొరకబట్టి ఏమైనా చేసి ఇప్పుడు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఎవరినో ఒకరిని టచ్ చేసి దీన్ని రాజకీయంగా ఇంకొంత మలుస్తామనే ప్రయత్నం చేసిరా. ఒకవేళ గనక ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ మీద ఆ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇందులో అరెస్టు కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, అంటే దీని మీద ఓ సిట్ వేస్తారు. ఈ సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దీని నుంచి కొంతమందిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు ఉంటే ఎవరిని అరెస్ట్ చేయాలన్నా కానీ ఇద్దరు అనుమతులు కావాలి, ఇద్దరు అనుమతులు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది. ఒకటి ఏఐసిసి అనుమతి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం వస్తుంటే అది చాలా పెద్ద వాళ్ళని టచ్ చేయాల్సి వస్తుంది. ఏఐసిసి అనుమతి తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ పని చేయాల్సి ఉంటుంది. ఏఐసిసి అంటే ఎవరు? ప్రధానంగా సరే ఖర్గే గారు వీళ్ళందరిది కొంత పక్కకు పెట్టినా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఈ ఇద్దరు అనుమతి తప్పకుండా ఉండాలి. మరి ఇద్దరు అనుమతి ఇస్తారా? కేసీఆర్ని టచ్ చేయాలన్నా, హరీష్ రావుని టచ్ చేయాలన్నా, ఇంకెవరిని టచ్ చేయాలన్నా వీళ్ళ అనుమతి తప్పకుండా తీసుకోవాలి పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా అవసరం లేకపోయినా పార్టీ పరంగా. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరిని ముట్టుకున్నా కానీ, ఏది హరీష్ రావుని కేసీఆర్ని ఎవరిని ముట్టుకున్నా, ఎందుకంటే హరీష్ రావు గారేమో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సెకండ్ టర్మ్లో ఆయన ఇరిగేషన్ మంత్రి శాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. సో కాబట్టి ఎవరిని టచ్ చేయాలన్నా 100% వాళ్ళ పార్టీ అధిష్టానం అనుమతి ఉండాలి. ఇది స్ట్రైట్ వేలో. ఇంకొకటి చీకటి ఒప్పందం ప్రకారం, అంటే లోపల వస్తున్నటువంటి వ్యవహారం ప్రకారం ఒకటి సిబిఎన్ అనుమతి ఉండాలి, ఒకటి మోడీ అనుమతి ఉండాలి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం చేయాలంటే. అంటే ఇదేమో పార్టీ పరంగా స్ట్రైట్గా డైరెక్ట్గా నేరుగా జరిగేటువంటి చర్చ.
ఇదేమో చీకటి చర్చ అన్నమాట, లోపల లోపల జరిగేటువంటి చర్చ. కేసీఆర్ను హరీష్ రావును టచ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకవేళ రేపన్నాడు ఆ చర్చ పెట్టి అందులో సిట్టేసి దానిలో కేసు పెట్టి వీళ్ళని ఏమన్నా వేస్తే అది ఇంకా ఏ రకంగా అవుతుంది. ఇప్పటికే ప్రజల లోపల ఒక క్లారిటీ వచ్చేసింది కంప్లీట్గా, అంటే కాళేశ్వరం మీద దీని మీద మొత్తం వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది కంప్లీట్ కక్ష సాధింపు దీని లెక్క మారిపోతా ఉంది అనేటువంటి చర్చ ప్రధానంగా వస్తుంది. సో కాబట్టి దీని మీద ఎట్లా ముందుకు పోవాలన్నటువంటి అనుమతి ఇటు సిబిఐ నుంచి కూడా తీసుకోవాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, తీసుకోవాలి కూడా. ఇప్పుడు ఈయన ఏసేటి కాళేశ్వరం వ్యవహారం అంతా కూడా వీళ్ళు చెప్తే చేయలే, అది ఇక వీళ్ళు చెప్తేనే చేసాడు, మోడీ సిబిఐ అని చెప్తేనే. ఇప్పుడు వీళ్ళిద్దరు అనుమతి తప్పకుండా ఆయనకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కోపం ఉన్నది కేసీఆర్ మీద, నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను పంపించేసిండు మొత్తం తట్టా బుట్ట దరిదేసి. కాబట్టి నీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, కానీ తాళం చెయ్యి తిప్పేది కూర్చోమంటే కూర్చునేది ఇవన్నీ వ్యవహారం నడిపించే కట్కేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి. సో కాబట్టి అదొకటి. మోడీ గారు ఎందుకు పగబట్టిర్రు కేసీఆర్ని అంటే అప్పట్లో బిఎల్ సంతోష్ అంటే ఇక మోడీ కంటే పెబ్బ. సో కాబట్టి బిఎల్ సంతోష్ని టచ్ చేయడము, మోడీ వైఫల్యాల మీద, మోడీ వ్యవహారం మీద సంస్థాగతంగా రూట్ లెవెల్ నుంచి కొట్టుకురావాలని చూసింది ఈ దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్. ఎందుకంటే బీజేపీ ఏ రకంగా ఫేక్ ప్రాపగండా చేస్తూ ఉన్నది, ఎట్లా ఫేక్ చేస్తూ ఉన్నది, దేశంలో ఉన్నటువంటి వనరులను ఎందుకు వాడుకోలేకపోతా ఉన్నది బీజేపీ, ఇవన్నీ అంశాల మీద పూర్తిగా క్షుణ్ణంగా స్టడీ చేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ప్రయత్నం చేసింది కేసీఆర్. సో కాబట్టి కేసీఆర్ మనుగడ బీజేపీకి మోడీకి ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంది భవిష్యత్తులో. అందుకనే మొన్నటి ఎన్నికల్లో మోడీ రేవంత్ రెడ్డి అందరు కలిసి ఏకైక లక్ష్యం పెట్టుకొని కేసీఆర్ను ఓడగొట్టే కార్యక్రమం చేసిరు, విజయవంతంగా సక్సెస్ అయ్యారు. అందులో ఇప్పుడు ఓడిపోయినటువంటి కేసీఆర్ను పూర్తిగా రాజకీయాలలో పూర్తిగా సమాప్తం చేయాలంటే ఇగో ఈ కాళేశ్వరమో ఇంకేదో పెట్టేసి కొంత హడావుడి చేయాలి, ఆయన ఇబ్బందులకు పెట్టాలి. సో కాబట్టి ఇక్కడ మోడీ కూడా చాలా పీకల మీద కోపంతో కేసీఆర్ మీద ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు మోడీ చంద్రబాబు నాయుడు ఒకవైపు, అలాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏకైక టార్గెట్ కేవలము ఒక్కరే, కేసీఆర్ బీఆర్ఎస్. ఈ రెండు కేసీఆర్ను ఇబ్బందులు పెడితే బీఆర్ఎస్ చతికిలా పడుతుంది, డౌన్ఫాల్కి వచ్చేస్తుంది, కొంత భయపడతారు. ఇప్పుడు బీఆర్ఎస్లో నాయకత్వానికి కుదవలేదు. ఒకవేళ కేసీఆర్ గారు మ్యూట్ అయినా అంటే కొంత సైలెంట్గా ఉన్నా కానీ, ఆయన నిమ్మలంగా ఉన్నా కానీ ప్రజల్లో కొట్లాడడానికి కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, జగదీష్ రెడ్డి ఉన్నారు, జిల్లాలలో బలమైన నాయకత్వం ఉన్నది. ఇట్లా ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రభావితం చేయవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తామో దాంట్లో భాగంగానే రేపు ఈ కాళేశ్వరం మీద ఈ చర్చ ఇదంతా నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా కూడా మనం చర్చ చేద్దాం, అంటే ఎట్లా ఉండబోతా ఉంది, ఏ రకంగా ఉండబోతా ఉన్నది ఏంటి అనేటువంటి అంశం మీద కూడా చర్చ చేద్దాం. ఇవాళ సాయంత్రం కూడా కుదిరితే ఒకరిద్దరితోనే దీని మీద ఈ టాపిక్ మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకోసం పెడతా ఉన్నారు, దేనికోసం పెడతా ఉన్నారు, దీని వెనకాలన్నటువంటి వ్యూహం ఏంటిది, కథ ఏంటిది, ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.